first ever factory outlet, Mukunda Jewelers. సో ముకుంద జ్యువెలర్స్లో లాంగ్ చైన్ కలెక్షన్ చూసాం కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి షార్ట్ చైన్స్ అంటే నెక్లెస్లను చూద్దాము. ఇందులోనే మనకు పెండెంట్లు అనేవి ఉంటాయి, ఆ తర్వాత చోకర్లు అని అంటుంటాము. పాత కాలంలో మన గ్రాండ్ మదర్స్ యూస్ చేసినటువంటి కంటే కూడా ఉంది. వీటన్నిటి డిజైన్స్ గురించి చూద్దాము. సో లైట్ వెయిట్లో హెవీ జ్యువెలరీ వర్క్, రిచ్నెస్ అండ్ యాంటిక్ లుక్ ఉన్నటువంటి వీటి గురించి సంధ్య గారు మనకు వివరిస్తారు. సంధ్య గారు, ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొత్త డిజైన్ అనేది కనిపిస్తుంది, అది రిపీట్ అవ్వదు అనేది. ఏం చేస్తారు? సో మన దగ్గర ఫాస్ట్ మూవింగ్ కలెక్షన్ మేడం. అంటే ప్రతి ఐటమ్ కూడా లైట్ వెయిట్లో ఉంటాయి కదా, పైగా మన దగ్గర వేస్టేజ్ కూడా చాలా తక్కువ. సో ఈ రోజు ఉన్న ఐటమ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా సేల్ అయిపోతుంది. ఓకే. సో చాలా మంది కస్టమర్స్ మీవేనా అని అడుగుతారు. సో ఇన్స్టాలో పోస్ట్ చేసిన కలెక్షన్స్ కూడా మన దగ్గర ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. సో ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది కాబట్టి ఇన్స్టాలో పోస్ట్ చేసినవి కానీ యూట్యూబ్లో పోస్ట్ చేసినవి కూడా మనకు స్క్రీన్ షాట్ తీసి మాకు డిఎం చేస్తే మేము హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మేడం. ఆన్లైన్ షాపింగ్ కూడా చేసేస్తారు అలా. సో ఇప్పుడు మనకి ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి వర్క్తో ఉంది. జిలేబీ అంటున్నారు, నక్షి అంటున్నారు, పచ్చి అంటున్నారు, ఆ తర్వాత కంటే స్టైల్ ఉంది. సో వీటన్నిటి డిజైన్స్ అనేది మీకు ఈ ఐడియాస్ ఎలా వస్తుంటాయి? ఒక్కొక్క డిజైన్ని తయారు చేయడం ఎట్లా చేస్తారు? ఎంత టైం తీసుకుంటారు? సో కస్టమర్స్ అందరికీ ఒకటే టేస్ట్ ఉండదు. డిఫరెంట్ ఇప్పుడు కొందరికి కంటే నచ్చుతుంది, కొందరికి నక్షి నచ్చుతుంది, కొందరికి పచ్చి వర్క్ నచ్చుతుంది. సో అందరి మైండ్ సెట్కి మ్యాచ్ అయ్యేలా అన్ని డిఫరెంట్ మోడల్స్ అనేది పెట్టాము. సో అందరినీ మ్యాచ్ చేయాలి కదా, అందరినీ సాటిస్ఫై చేయాలి. అందులోనూ మనకు ఉన్నటువంటి ట్యాగ్ మార్క్ ఏంటంటే అది లెస్ ఎక్స్పెన్స్, మోర్ సేవింగ్స్ అండ్ లైట్ వెయిట్ జ్యువెలరీ కాబట్టి అందులో ఎంత మోర్ క్రియేటివిటీ చూపిస్తే ఎంత తక్కువ వేస్టేజ్ ఉన్నా కూడా మోడల్స్ లేకపోతే ఎవరు మనల్ని విజిట్ అవ్వరు. సో మోడల్స్ ఉండాలి, సో వేస్టేజ్ కూడా తక్కువ ఉండాలి. సో అందరినీ సాటిస్ఫై చేయాలని మనము ముకుంద. సో ఇప్పుడు నెక్లెస్లో నాకు ఒక వైడ్ వెరైటీ పెట్టారు ఇక్కడ. ఇందులో నాకు ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? ఫస్ట్ ఇది మేడం కంటే, కంప్లీట్ పచ్చి వర్క్ స్టైల్. సో కంటేలో మనం ఎక్కువ లైట్ వెయిట్ చూస్తుంటాం కదా, ఇది పచ్చి వర్క్ లో కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది. ఓ, ఎంత ఉంది ఇది? సో 40 grams విత్ చైన్ వస్తుంది, 4 తులాలు. పైగా ఐడిల్స్ కూడా లేదు. అంటే ఐడిల్స్ వద్దు అనుకుని, అంటే ఐడిల్స్ ప్రిఫర్ చేయని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది లుక్. సో దీనికి ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏంటంటే, మామూలుగా షార్ట్ చైన్ అంటే ఒక నెక్లెస్ అనగానే ఒక దాంట్లో పెండెంట్ అనేది కనిపిస్తుంది, అందులో అమ్మవారి రూపమో ఇంకోటో ఏదో కనిపిస్తుంది, విగ్రహాలు అనేది దేవతామూర్తులు అనేవి కనిపిస్తుంటాయి. బట్ అలా కాకుండా ఇదేంటంటే పీకాక్స్ ఉన్నాయి, అందులో మనకి రూబీ ఉంది, ఎమరాల్డ్ ఉంది, రాళ్ళు ఉన్నాయి, పర్ల్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ డిజైన్ ఏంటంటే మనకి ఏజ్ ఓల్డ్గా ట్రెడిషనల్గా కనిపించింది. ఇంట్లో ఎవరైతే అమ్మమ్మలు నానమ్మలు ఉంటారో వాళ్ళు ఆ కాలంలో వేసుకున్నటువంటి డిజైన్ మళ్ళీ మనకు గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా పాతవన్నీ మళ్ళీ సరికొత్తగా సైకిల్ అనేది మొదలైంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి డిజైన్ ఇది. సో మంచి వెయిట్ అనేది కూడా కనిపిస్తుంది. సంధ్య గారు, ఇది ఆల్మోస్ట్ 40 grams, 4 తులాల్లో వస్తున్నటువంటి వెయిట్ ఇది. సో ట్రెండీగా కనిపించాలి, ట్రెడిషనల్ లుక్ ఉండాలి అనుకుంటే వీ కెన్ గో ఫర్ దట్. చాలా బాగుంది, వెయిట్ అనేది లుక్ కూడా ఉంది. అండ్ ఇది కొంచెం యాంటిక్ మ్యాట్ వస్తుంది మేడం. రామాలయం, అయోధ్య రామ మందిర స్టైల్ వస్తుంది. ఓకే, అయోధ్య రామ్ మందిర్ స్టైల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారిది. అండ్ ఇక్కడ ఒక డిజైన్ అనేది అమ్మవారి రూపం కనిపిస్తుంటే కింద పెండెంట్లో కూడా ఇంకో అమ్మవారి రూపం అనేది, లక్ష్మీదేవి రూపం అనేది కనిపిస్తుంది. మువ్వలు కూడా గోల్డ్లో ఇచ్చారు. కంప్లీట్ మ్యాట్ ఫినిష్లో ఇచ్చారు. సో డీటెయిలింగ్ కూడా నీట్గా తెలియడానికి ఆ మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. ఇన్ కేస్ మ్యాట్ వద్దు అంటే కొంచెం పాలిష్ మార్చుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే నెమలి రంగు అనేది ఉంటుంది కదా. ఇక్కడ పీకాక్స్ ఉన్నాయి, పీకాక్ డిజైన్ లాగా కనిపిస్తుంది. నెమలి రంగు ఉన్నటువంటి ఆ సీ గ్రీన్, బ్లూ గ్రీన్ మిక్స్లో ఉన్నటువంటి నెమలి రంగు అనేది ఇందులో ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా, యూజువల్గానే మనకి నెమలి రంగుతో ఇంట్లో ఇంటీరియర్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు చేయించుకుంటారు. అలాంటి కలర్తో ఉన్నటువంటి దీన్ని ఎలా చేశారు?
పాలిష్ అండి ఇది కూడా. కొంచెం మనకి అంటే ఫెదర్ని హైలైట్ చేయడం కోసం పాలిష్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది యాంటిక్ లుక్ అనేది ఉంది, కొంచెం షైనింగ్ ఎల్లో గోల్డ్ లాగా బాగా మెరిసిపోతూ కాదు. ఎవరైతే ట్రెడిషనల్గా ఉండాలి, ఇట్స్ ఎట్ ద సేమ్ టైం ట్రెండింగ్గా ఉండాలి, ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా, ఇప్పుడు ఆలోచనలకి తగ్గట్టుగా ఉండాలి అనుకుంటే దే కెన్ గో ఫర్ దిస్. అండ్ అందులో కూడా యూజువల్గా అమ్మవారి మూర్తియే కాదు, టెంపుల్లో ఉన్నట్టుగా ఉండడం అనేది ఈ నెక్లెస్ ప్రత్యేకత. ఇది నక్షి అండ్ పచ్చి వర్క్ 2 కాంబినేషన్. ఓకే. అండ్ లక్ష్మీదేవిల ఐడియల్స్ ఇచ్చారు సైడ్స్ కి, మిడిల్ లో మనకి కంప్లీట్ పచ్చి వర్క్ స్టైల్ ఇచ్చారు పెండెంట్ పార్ట్ అంతా. ఈ పెండెంట్లో మళ్ళీ అమ్మవారి మూర్తి లేదు అందులో. సో ఇందులో కూడా మనకి ఈ టిపికల్గా కనిపించే ఈ రౌండ్ సర్కిల్లో ఉన్నటువంటి రాళ్ళు కూడా పాతకాలంలో ఉన్నటువంటివే, కొంచెం బొట్టుమాల స్టైల్ మిక్స్ అయ్యి వచ్చింది. సో పాతకాలంలో అప్పుడు అమ్మమ్మలు నానమ్మలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి నెక్లెస్లలో ఇలాంటి షార్ట్ నెక్లెస్లు ఉండేవి. అందులోనూ ఎక్కువగా ఇలాంటి బొట్టు స్టైల్ అంటారు, ఆ స్టైల్లో కనిపించేటువంటి డిజైనే ఎక్కువ ఉండేది. ఆల్మోస్ట్ ఇది అదే లుక్, కాకపోతే దీనికి మళ్ళీ మనకి ఇప్పటికీ ట్రెడిషనల్ ప్లస్ ట్రెండీని మిక్స్ చేశారు. ఆ మిక్స్ అనేది కనిపిస్తోంది ఇక్కడ. అండ్ అమ్మవారి రూపాలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగా పర్ల్స్ అనేవి ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి, మధ్య మధ్యలో రూబీలు కూడా, ఒక కాంట్రాస్ట్ లుక్ అనేది ఇందులో కనిపిస్తోంది. ఎంత ఉంది వెయిట్ ఇది? 50 grams. ఓకే, 5 తులాలు. అండ్ ఈ నెక్లెస్ కలెక్షన్లలో నాకు బాగా బాగా నచ్చింది ఏంటి అంటే ఇది కంటే డిజైన్. చాలా చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనకి తగ్గట్టుగా, ఈ జనరేషన్కి తగ్గట్టుగా చేసింది ఇది. నాట్ ఓన్లీ శారీస్, డ్రెస్సుల మీద కూడా చాలా బాగుంటుంది కదా. మిగతా వాటన్నిటికంటే కూడా ఇది హెవీ వెయిట్ ఉన్నట్టు కనిపిస్తుంది, ఒక స్ట్రాంగ్, ఒక స్టాండర్డ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇది 39 grams లో వస్తుంది. అండ్ చూడడానికి సాలిడ్ వర్క్ హెవీ అంటే లుక్ హెవీగా వస్తుంది. ఒక్కటి వేసుకొని ఒక జుంకా వేసుకుంటే చాలు, చాలా హెవీగా ఉంటుంది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటివన్నీ కూడా శారీస్ మీదకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి, బట్ ఇది లెహంగాస్ గాగ్రాస్ మీద కూడా సెట్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా ఉంది. ఇది సాలిడ్ లుక్, అంటే మనకి గోల్డ్ ప్రాపర్గా కనిపించాలి అనుకుంటే ఈ కంటే అయితే సూపర్గా సెట్ అయిపోతుంది. అందులోనూ కూడా మనకి ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ అమ్మాయిలు నాట్ ఓన్లీ పెళ్ళిళ్ళు, ఏదైనా ఫంక్షన్ ఉంది, డ్రెస్ వేసుకున్నాము, లేకుంటే లెహంగాస్ నార్త్ ఇండియన్ స్టైల్లో రెడీ అయినప్పటికీ కూడా ఇది సూట్ అయ్యేలా ఉంది. అండ్ కాంట్రాస్ట్గా కూడా ఉంది. ఎమరాల్డ్ లైట్ కలర్లో ఉన్నటువంటి ఎమరాల్డ్ పర్ల్స్ కనిపిస్తున్నాయి. అండ్ మధ్య మధ్యలో కూడా చిన్న చిన్నగా ఎర్ర రాళ్ళు, తెల్ల రాళ్ళు కనిపించడం అనేది కూడా ప్రత్యేకత. చాలా బాగుంది సంజయ్ గారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది 4 తులాల కంటే తక్కువే ఉంది, 39 గ్రాముల్లోనే ఈ కంటే వస్తుంది. ఇంకొక నెక్లెస్ కనిపిస్తుంది, నా ఫేవరెట్ పీస్ మేడం. ఎందుకలా? డీటెయిలింగ్ చూడండి, అంటే ఎలిఫెంట్స్ కానీ, పీకాక్స్ కానీ, అండ్ లక్ష్మీదేవి టెంపుల్లో కూర్చున్న స్టైల్ కానీ, అంత డీటెయిలింగ్గా ఉందో, పెట్టుకున్న ఒక చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో చాలా నా ఫేవరెట్ పీస్. అంటే మరీ యాంటిక్ లేదు, సెమీ యాంటిక్లో డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చాడు. అవును, ఒక రస్టిక్ లుక్ అనేది కనిపించకపోయినప్పటికి కూడా సెమీ అనేది కనిపిస్తోంది. బాగుందండి. సో ఇటు పీకాక్స్ ఉన్నాయి బోత్ సైడ్స్. అమ్మవారి పీఠం మీద కూర్చున్నటువంటి అమ్మవారికి బోత్ సైడ్స్ పీకాక్స్ ఉన్నాయి, బోత్ సైడ్స్ ఏనుగులు కూడా ఉన్నాయి. ఏనుగుల్ని ఈ మధ్య కాలంలో ఆభరణాల్లో పెట్టడం అనేది బాగా పెరిగింది కదా, ఇప్పుడు చాలా ట్రెండీగా అవుతుంది. అంతకుముందు మనకు ఓన్లీ పీకాక్స్ కనిపించేవి, బట్ ఏనుగులు అంతకుముందు మనకి మ్యాంగో మామిడి పిందెల్లాగా ఆకారాలు కనిపించేవి, బట్ ఇప్పుడంతా ఏనుగుల ట్రెండ్ అనేది మొదలైపోయింది. ఇంట్లో ఇంటీరియర్స్ ఏనుగులు కనిపిస్తున్నాయి, లేకపోతే కర్టెన్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఏనుగులు కనిపిస్తున్నాయి. అందులో ఆభరణాల్లో కూడా ఏనుగులు కనిపించడం అనేది చిన్న చిన్న రెడ్ స్టోన్ల లాగా కూడా పెట్టారు ఇందులో, పోటా స్టోన్స్. సో ఇది ఎంతలో వస్తుంది? ఇది 32 grams. సో 3 తులాల 2 గ్రాముల్లో వస్తుంది. చాలా తక్కువ వెయిట్లోనే వస్తున్నటువంటి హెవీ జ్యువెలరీ. మెయింటెనెన్స్ అనేది ఓకేనా మనకి? యూజువల్గా శారీస్ అవి అన్నప్పుడు దానికి అంచులు అవి ఉంటాయి, లేకపోతే దారాలు ఉంటాయి. సో ఏదైనా మెయింటైన్ చేయాలి అంటే ఎలా? సో అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన దగ్గర సర్వీస్ ఉంటుంది. సో బీట్స్ పోయినా కూడా, లేదంటే జాయింటింగ్స్ పోయినా కూడా మనం ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేసిస్తాము. అండ్ మనం శారీస్ వేసుకున్నప్పుడు అయితే ఏం కాదండి. సో పాలిష్ అనేది కూడా ఏం షేడ్ అవ్వడం, అంటే చాలా మంది ఫీల్ అవుతుంటారు ఇది యాంటిక్ కదా, పోతుందేమో, గోల్డ్ కలర్ లో వచ్చేస్తుందేమో అంటారు, బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. సో ఇది మనంతట్లో మనం చేస్తే గానీ పాలిష్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇది
వ్యూవర్స్ కోసం ఇది 3.2 అనేది మొత్తం ఇక్కడ నెక్లెస్తో పాటుగా బ్యాక్ ఉన్నటువంటి చైన్తో, ఒకవేళ బ్యాక్ చైన్ తీసేస్తే అది ఇంకా తగ్గిపోతుంది. ఎంత తగ్గుతుంది? 4 గ్రామ్స్ తగ్గుతుంది. ఓ అంటే 2.8 28 గ్రామ్స్లోనే ఒక నెక్లెస్ అనేది వస్తుంది. చాలా బాగుంది కదా, సూపర్ సేవింగ్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకు కావలసినటువంటి ఒక ట్రెడిషనల్ ట్రెండీ లుక్, మోడర్న్ లుక్ అనేవి అన్నీ ఒక మిక్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ వన్, ఇది డిజైన్ చాలా బాగుంది. అంటే గర్భాలయంలో అమ్మవారు కూర్చున్నట్టుగా ఒక టెంపుల్ డిజైన్ అనేది కూడా ఉంది. ఇందులో ఇంకో స్పెషల్ ఉంది మేడం. అంటే కొందరు చౌకర్ని ఇష్టపడతారు, కొందరు నెక్లెస్ ని ఇష్టపడతారు కదా. ఇది 2 in 1. ఓకే, అంటే చౌకర్ లా పెట్టుకోవచ్చు అండ్ నెక్లెస్ లా కూడా పెట్టుకోవచ్చు. అంటే దీన్ని డిటాచ్ చేయొచ్చా? యా, అంటే పైకి చౌకర్ లా పెట్టుకోవచ్చు అండ్ కింద కొంచెం అడ్జస్ట్ చేసి నెక్లెస్ లా పెట్టుకోవచ్చు. కావాలనుకుంటే ఈ చైన్ ని పెంచుకోవచ్చు. యా, పెంచుకోవచ్చు, డోరీ పెట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే అండ్ ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న పార్ట్ ఏంటంటే ఈ నెక్లెస్ లో మధ్యలో గ్యాప్ ఉండడం అనేది. అవును, దాని వల్ల హైలైట్ అయింది. అంటే బ్యాక్ సైడ్ అమ్మవారు అంటే కూర్చున్నారు అనేసి, గర్భాలయంలో ఉన్నారు, గర్భగుడిలో ఉన్నారు అమ్మవారు అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి పర్ల్స్ కూడా వైట్ పర్ల్స్ కాదు అవి. అవును, క్రీమిష్ పర్ల్, కొంచెం క్రీమిష్ కలర్ లో ఉంటుంది. సో అండ్ ఈ పర్ల్స్ కూడా మనకి అంటే మొత్తం హైలైట్ చేయడానికి ఇచ్చారు. యా, అండ్ దీంట్లో పీకాక్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా ప్రామినెంట్గా ఉంది అమ్మవారి రూపం అయితే. అందులోనూ ఇక్కడ ఇవి పెట్టినవి కూడా ఇవి ఎమరాల్డేనా, బ్లాక్గా ఆనిక్స్ అండి. ఓకే ఓకే, డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి. సో ఒక అంటే స్టోన్ ఉన్నట్టు కనిపించదు కానీ స్టోన్ పెట్టారు అందులో. అండ్ ఇక్కడ అంతా కూడా పర్ల్స్ అనేవి ఒక క్రీమ్ కలర్లో ఉన్నటువంటి పర్ల్స్ అనేవి ఉన్నాయి. చాలా ప్యూర్ వైట్ పర్ల్స్ కాదు, మువ్వల్లాగా కలిసిపోయి ఉన్నటువంటివి ఒక హ్యాంగింగ్స్తో ఉన్నాయి. అండ్ చెప్పాను కదా, అమ్మవారి రూపం అయితే చాలా చాలా బాగుంది. అందులో పీఠం మీద కూర్చున్నటువంటి అమ్మవారు, గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారు పైన గోపురం లాగా కూడా ఉండడం అనేది, ఆ గోపురానికి కూడా పెట్టినటువంటి పర్ల్స్ అనేవి వైట్గా మెరిసిపోతున్నటువంటి పర్ల్స్ కాదు, దీనికి లుక్ని మ్యాచ్ అయ్యేలా ఉండేటువంటి క్రీమిష్లో ఉన్న పర్ల్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక మోస్ట్ యూనిక్ డిజైన్తో ఉన్నటువంటి నెక్లెస్, ఇది కంప్లీట్ మ్యాట్ వర్క్ మేడం. సో ఈ ఐడియాస్ చూడండి, చాలా నీట్గా డీటెయిల్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్ 3 ఐడిల్స్ అంటే 3 స్టెప్స్ అంటే హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా. ఈ 3 హ్యాంగింగ్స్ లో కూడా మనకి ఐడిల్స్ ఇచ్చారు, అమ్మవారి ఐడిల్స్. అందులో ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా కనిపిస్తుంది. ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా డాన్సింగ్ లో ఉన్నటువంటి ఒక నర్తకులాగా కనిపిస్తున్నటువంటి డిజైన్ అనేది. యూజువల్గా మనకి టెంపుల్స్లో అక్కడ ప్రెమిసెస్లో శిల్పాలలో ఒక కనిపించేటువంటి ఒక ఇంట్రికేట్ వర్క్ అనేది ఉంటుంది. ఏ టెంపుల్ తీసుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ మీద నాట్య భంగిమలో ఉన్నటువంటి నర్తకిమలు ఉంటారు. సో అలాంటి డిజైన్తో ఉన్నటువంటి మోడల్ ఇది. అందులోనూ లక్ష్మీదేవి రూపమే కనిపిస్తోంది. దీంట్లో కూడా 3 పెండెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటేమో మెయిన్ పెండెంట్, రెండేమో పక్కన సైడ్ పెండెంట్స్ అనేవి ఉన్నాయి. సో లుక్ అనేది ఒక ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంట్రికేట్ వర్క్ను కూడా చూడాలి మనం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నర్తకీమణులు కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, అండ్ లక్ష్మీదేవి రూపాలు కూడా ఉన్నాయి. మధ్యలో 2 చిన్న స్టోన్స్ని పెట్టారు, వైట్ స్టోన్స్. అండ్ ఇక్కడ కూడా రెడ్ స్టోన్స్ అనేవి కనిపించకుండా ఉన్నాయి. అదే హైలైట్ అవుతుంది, ఎలివేట్ కూడా అవుతుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి చూస్తున్నాము, ట్రెండీలో ఉన్న జిలేబీ హారం. యా, సో హ్యాంగింగ్స్ ఇచ్చారు. మెయిన్ పార్ట్ లో మనకి 3D స్టైల్లో అమ్మవారి విగ్రహం ఇచ్చారు. 3D అంటే ఇలా ముందుకు కొట్టొచ్చినట్టుగా ఎంబోజ్ అయిన స్టైల్లో. సో ఇది కూడా జిలేబీ హారం కూడా మనకి ఓల్డ్ నానమ్మలు అమ్మమ్మలు వేసుకున్నటువంటి ఆ కాలం నాటి, ఆల్మోస్ట్ 50-60 years బ్యాక్ కదా ఉంటుంది మేడం. సో ఆ డిజైన్ ఉంది. అండ్ ఇప్పటికి దీనికి తగ్గట్టుగా ఉండేలా ఒక ట్రెండీగా దానికి కాంట్రాస్ట్గా ఉండేటువంటి ఎమరాల్డ్స్ను కూడా ఎంపిక చేయడం. అండ్ పెట్టినటువంటి ఒకే ఒక రూబీ హైలైట్ చేస్తుంది, చాలా హైలైట్ చేస్తుంది ఇది. సో ఇదెంత వెయిట్ ఉంది? సో ఇది వెయిట్ 66 grams వస్తుంది. అంటే ఇప్పటిదాకా మనం చూసిన అన్నిట్లలో కూడా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి నెక్లెస్ ఇది. సో సూపర్బ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ దీంట్లో కూడా లక్ష్మీదేవి రూపమే కనిపిస్తోంది. మీరు చెప్పినట్టుగా ఒక బిందీ స్టైల్ అనేది కనిపిస్తుంది, ఒక బొట్టు మార్క్ లాగా కనిపిస్తోంది. సో ఆల్ మిక్స్ అన్నీ కలిసి ఉన్నటువంటి, ఇప్పటిదాకా లైట్ వెయిట్ జ్యువెలరీ అనుకున్నాము, లైట్ వెయిట్లో నెక్లెస్లు అనుకున్నాము, బట్ ఇది 6 తులాలకు ఎక్కువ ఉన్నటువంటి నెక్లెస్ ఇది. అండ్ లాస్ట్లో మనం ఇంకోటి చూడబోతున్నాము, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డీప్ యాంటిక్ లో మనకి ఐడిల్స్ హైలైట్ అవుతుంది. అంటే ఎంత దూరం నుంచి చూసినా కూడా ఇక్కడ పీకాక్ ఉంది, ఇక్కడ లక్ష్మీదేవి ఉంది అని తెలియడానికి ఈ ఫినిషింగ్ తో చేయించాం మేడం. కొంచెం గ్లాస్ కట్ వర్క్ కూడా మిక్స్ అయ్యింది. ఓకే, అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ.
సో ఇటువైపు ఫిష్ కనిపిస్తోంది, అక్కడ నెమళ్ళు కనిపిస్తున్నాయి అండ్ మామిడి పిందెలు కనిపిస్తున్నాయి. ఒక కాంట్రాస్ట్ లుక్ ఉండడానికి రూబీ అండ్ ఎమరాల్డ్ ఉంది. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒక యాంటిక్ జ్యువెలరీ లుక్ రావాలి అంటే ఒక ఫైన్ ఫినిషింగ్ మెరిసేటువంటి బంగారం లాగా కాకుండా ఉండడానికి ఒక రస్టిక్ లుక్ అనేది కూడా కనిపిస్తోంది. ట్రెండీగా ఉంది అండ్ ఇంట్రికేట్ వర్క్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో కనిపిస్తున్నప్పటికి కూడా ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిజైన్లా ఉంది. అండ్ పైన కూడా టాప్లో కూడా మీరు ఇచ్చింది రెడ్ స్టోన్స్ కుందన్ లుక్ వస్తుంది, పోటా స్టోన్స్. ఎస్, కుందన్ లుక్, పోటా స్టోన్స్. అండ్ ఇక్కడ కూడా ఉన్నవి ఎర్ర రాళ్ళు పెట్టారు. అవును మేడం, అవి కూడా పోటాసే. ఇది రౌండ్ షేప్ లో ఉంది, ఇది కొంచెం పియర్ షేప్ లో ఉంది. అండ్ ఇప్పటిదాకా చూడండి అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు ముకుందాలో ప్రతి ఒక్క పీస్ ఒక వెరైటీగా ఉంటుంది, యాంటిక్గా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసిన అన్ని లాంగ్ చైన్స్ కావచ్చు, నెక్లెస్లో కనిపించినటువంటి ఫిష్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫిషే కదా ఇది, కొంచెం ఫిష్ లుక్ వస్తుంది మేడం. ఫిష్ కాదు, జస్ట్ మామిడి పిందెనే ఇంకో రకంగా కనిపిస్తుంది. చూడడానికి అయితే ఫిష్ లా ఉంది. సో మనం అన్ని రకాలుగా క్రియేటివిటీ అనేది కనిపిస్తోంది. ఇక్కడ శంకు చక్రాలు అంటాము అలా కనిపిస్తోంది. అండ్ ఒక వాటర్ డ్రాప్ డిజైన్ అనేది ఉంది. ఇది ఎంత ఉంది వెయిట్? 31 grams. ఓ 3 తులాల్లోనే అయిపోతుంది. అండ్ బ్యాక్ చైన్ తీసేస్తే ఇంకా చాలా తక్కువ వస్తుంది, 25-26 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ ఇది కాదు నేను ఇంకేదైనా మార్చుకోవాలి అనుకున్నాను అనుకోండి, కస్టమైజ్ ఆప్షన్ కూడా. ఇప్పుడు కింద నాకు ఎమరాల్డ్ వద్దు, నాకు ఇంకా వేరే మిక్స్ కావాలి అంటే మిక్స్ చేయించుకోవచ్చు. బట్ ఎమరాల్డ్ కున్న లుక్ వేరే దానికి రాదండి. కొందరు పర్ల్స్ పెట్టించుకుంటారు, పర్ల్స్ కూడా అన్ని శారీస్ మీద మ్యాచ్ అయిపోతాయి. రెడ్ అయితే కొంచెం ఆడ్గా ఉంటుంది, సో ఎక్కువ ప్రిఫర్ చేసేది ఎమరాల్డ్సే. సో ఇన్ కేస్ కావాలి అన్నా మేము కస్టమైజ్ చేసిస్తాము. ఓకే ఓకే. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్కి తగ్గట్టుగా పెరుగుతున్నటువంటి రేటుకి తగ్గట్టుగా ఉండేది ముకుందా జ్యువెలర్స్. ఇక్కడ మీకు క్రియేటివిటీ కనిపిస్తుంది, యాంటిక్ జ్యువెలరీ కనిపిస్తుంది, ఇంట్రికేట్ వర్క్ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం కలెక్షన్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. ట్రెండీగా ఉండడంతో పాటుగా మనకున్నటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో మన తెలుగులో కనిపించేటువంటి తెలుగు సంప్రదాయంలో ఉండేటువంటి కంటేలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఒక నెక్లెస్, షార్ట్ నెక్లెస్ని తీసుకొని దీనికి లాంగ్ చైన్ కనుక వేసుకుంటే పెళ్లి కూతురికి వచ్చేటువంటి ఆ గ్రాండ్ లుక్, రిచ్ లుక్ అనేది, సో అది ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక డిజైన్ అనేది ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ డిజైన్స్ని వీటన్నిటిని ఎలా సెలెక్ట్ చేస్తారు? కంప్యూటర్ డిజైన్సా లేకుంటే మీ దగ్గర కారీగర్స్ ఉన్నారా? మా దగ్గర కారీగర్స్ ఉన్నారండి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో అండ్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఈ ప్రతి స్టోన్స్ అంటే స్టోన్స్కి కాస్ట్ అంత పెట్టడం దేనికి అనుకుంటారు కదా, సో ప్రతి స్టోన్స్ మీద కూడా 65% బైబ్యాక్ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పచ్చి వర్క్ ఎక్కువ, ఇప్పుడు చాలా మంది ఇలా తీసుకుంటారు, స్టోన్స్ కి మళ్ళీ రిటర్న్ వాల్యూ రాదు అనేసి తీసుకోరు, సో వీటి మీద కూడా 65% బైబ్యాక్ ఉంటుంది. అంటే 10,000 స్టోన్స్ కి పెడితే మనము 6,500 మనకి రిటర్న్ వస్తుంది మార్చుకునే టైం. గోల్డ్ కి అయితే ఎక్కడైనా 100%, స్టోన్స్ కి 65%. అదే యూజువల్గా ఇప్పుడు గోల్డ్ ధర విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి గోల్డ్కి పెట్టాలా, గోల్డ్తో పాటుగా ఉన్నటువంటి స్టోన్స్ కూడా తీసుకోవాలా, అది ఎలా నమ్మకంగా ఉంటుందా లేదా అనేటువంటి బోల్డ్ డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి బైబ్యాక్ అనేది ఉంటుందా లేదా అనేది. మేము బిల్ మీద స్టాంప్ వేసిస్తాము. అండ్ మనకి ఇది చాలా మంది ఇంత తక్కువ వేస్టేజ్ ఇస్తున్నారు, ఇది కేడిఎమేనా అని అడుగుతున్నారు. సో 916 హాల్ మార్క్ ఉంటుంది, విత్ 6 digits కోడ్ ఉంటుంది మేడం, HUID కోడ్. సో టెన్షన్ లేకుండా, భయం లేకుండా తీసుకోవచ్చు. సో ఇది ముకుందా జ్యువెలర్స్లో ఉన్నటువంటి లాంగ్ చైన్స్ అండ్ నెక్లెస్ల కలెక్షన్. ఇది కేవలం కూకట్పల్లికి సంబంధించినటువంటి కలెక్షన్ మాత్రమే. ముకుందా జ్యువెలర్స్లో 5 బ్రాంచులు ఉన్నాయి. 5 బ్రాంచులకు సంబంధించి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. యాంటిక్ జ్యువెలరీ కనిపిస్తుంది అండ్ కలెక్షన్ కూడా చాలా పెద్ద కలెక్షనే ఉంది. లెస్ ఎక్స్పెన్స్, మోర్ సేవింగ్స్ అండ్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కంప్యూటర్ డిజైన్స్ కాకుండా అక్కడ ఉన్నటువంటి కారీగర్ మాత్రమే తయారు చేసుకున్నటువంటి డిజైన్స్. మీరు ఒకసారి వచ్చి చూసిన తర్వాత నెక్స్ట్ టైం, సెకండ్ టైంకి వచ్చేసరికి ఆ డిజైన్ అనేది కూడా కనిపించదు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి మంచి జ్యువెలరీ, ఫైన్ ఫినిషింగ్తో, యాంటిక్ వర్క్తో ఉన్నది కావాలి అనుకుంటే విజిట్ ముకుందా జ్యువెలర్స్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.